అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పెట్టినటువంటి ప్రెస్ మీటు చాలా వాల్యుబుల్ ప్రెస్ మీట్ అండి. ప్రజా సమస్యల మీద ఈరోజు ఆయన మాట్లాడినటువంటి విధానం నిజంగా చాలా ఎప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి 15 నెలలు గడుస్తుందండి. ఈ 15 నెలల్లో ప్రజా సమస్యల పట్ల సీరియస్గా మాట్లాడినటువంటి సందర్భం ఇంతవరకు లేదు. ఈ ప్రెస్ మీట్లో మాత్రం ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే రాష్ట్రంలో బలమైనటువంటి అధికార పక్షంతో పాటు బలమైనటువంటి ప్రతిపక్షం కూడా అవసరం అనేటువంటి నాలాంటి వ్యక్తులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక బలమైనటువంటి ప్రతిపక్ష లీడర్గా ఎమర్జ్ కావాలనేటువంటి కోరుకునేటువంటి వ్యక్తులు మేమండి. అధికారం అన్నది ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజల తీర్పు మేరకు అధికారంలో ఉండొచ్చు, లేదా ప్రతిపక్షంలోనైనా ఉండొచ్చు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని లేవనెత్తే ఒక మంచి అవకాశం ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది. ఆ పాత్ర ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోషించారు అని 100% చెప్పాల్సినటువంటి సందర్భం అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా లేవనెత్తినటువంటి అంశాలు ఏంటంటే, ఈ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచన చాలా తప్పు అని నిర్దాక్షిణ్యంగా ఆయన ఖండించడం జరిగింది. ఇది వాస్తవంగా జనాల్లో కూడా ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉందండి. ఏంటి అంటే, ఈ యొక్క గవర్నమెంట్ ఆధీనంలో ఉండాల్సినటువంటి ప్రైవేట్ కళాశాలను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్కు ఒప్పజెప్పేటువంటి పరిస్థితి రాకూడదని కోరుకోవాలండి. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ యొక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అనేవి వెళ్ళిపోతే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎంత రేట్లు విచ్చలవిడిగా పెంచుకొని ఇవి సీట్లు అమ్ముకునేటువంటి పరిస్థితి మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంతేకాకుండా సూపర్ 6 హామీల్ని మేము అద్భుతంగా అమలు చేశామని ఈరోజు అనంతపురంలో జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సభను ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. నిజంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అన్ని అమలు చేసిందా అంటే లేదండి. కొన్ని అద్భుతంగా అమలు చేసింది, ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాల్ని కంప్లీట్ చేసిన తర్వాత ఈ సభ పెట్టుకుంటే బాగుండేదండి. అంతే తప్ప గాంభీరాలకు పోయి ఏదో అద్భుతాలు సృష్టించేసేసామనే కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మాత్రం చాలా అద్భుతంగా జరిగిందని